ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్ వారు NEP 2020 మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించబడినటువంటి సన్నద్ధత కార్యక్రమం హిందీ 8వ తరగతి ఇప్పుడు చూద్దాం। प्रिय विद्यार्थियों, 8वीं कक्षा सन्नद्धता कार्यक्रम में आपका हार्दिक स्वागत है। హాయ్ పిల్లలు, దిన్ 1 అనగా డే 1లో ఉన్నటువంటి హిందీ వర్ణమాలని ఒక్కసారి పలుకుదామా? అయితే నాతో పాటు చెప్పండి పిల్లలు। హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం వర్ణమాలలోని స్వర్ అంటే హిందీలో ఆ నుండి ఆ వరకు ఉన్నటువంటి అక్షరాలను స్వర్ అని అంటాము। వీటిని తెలుగులో అచ్చులు అంటారు। ఇప్పుడు మనం స్వర్ అక్షరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం। ఆ ఆ ఆ ఆ ఈ ఈ ఈ ఈ ఊ ఊ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఐ ఓ ఓ ఔ ఔ అం అం ఆహా ఆహా। పిల్లలు, ఇప్పుడు మనం వ్యంజనాక్షరాలు నేర్చుకుందాం। వ్యంజన్ అనగా హల్లులు। అయితే అందరం కలిసి హిందీ హల్లులను పలుకుదాం। కా కా ఖ ఖ గా గా ఘ ఘ అంగ అంగ చ చ ఛ ఛ జ జ ఝ ఝ ఇన్యా ఇన్యా ట ట ఠ ఠ డ డ ఢ ఢ అణ అణ త త థ థ ద ద ధ ధ న న ప ప ఫ ఫ బ బ భ భ మ మ య య ర ర ల ల వ వ సే సే ష ష స స హ హ ఛ ఛ త్ర త్ర జ్ఞ జ్ఞ శ్ర శ్ర హిందీ వ్యంజన్ సాధారణంగా కా నుండి హా వరకు ఉంటాయి। క్ష త్ర జ్ఞ మరియు శ్ర
అదనంగా వీటిని సంయుక్త వ్యంజన్ అంటారు. పిల్లలు, ఇప్పుడు హిందీ బారఖడి అంటే గుణింతాలు ఎలా పలకాలో నేర్చుకుందాం. నాతో పాటు చెప్పండి. కా మే ఆ మిలా కా. का में आ मिला का. కా మే ఆ की मात्रा का. का में आ की मात्रा का. का में छोटी ई की मात्रा की. का में छोटी ई की मात्रा की. का में बड़ी ई की मात्रा की. का में बड़ी ई की मात्रा की. का में छोटे ऊ की मात्रा कु. का में छोटे ऊ की मात्रा कु. का में बड़े ऊ की मात्रा कू. का में बड़े ऊ की मात्रा कु. का में रू की मात्रा क्रू. का में रू की मात्रा क्रू. का में ए की मात्रा के. का में ए की मात्रा के. का में आई की मात्रा कई. का में आई की मात्रा कई. का में ओ की मात्रा को. का में ओ की मात्रा को. का में औ की मात्रा कौ. का में औ की मात्रा कौ. का में बिंदु कम. का में बिंदु कम. का में विसर्ग कहा. का में विसर्ग कहा. ఇప్పటి వరకు మీరు కా అక్షరానికి ఒత్తులు పెట్టి గుణింతం రాయడం అనగా బారఖడి రాయడం తెలుసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కిందనివ్వబడినటువంటి అభ్యాస కార్యంలో గా, ఛ, డా, ధ మరియు రా అక్షరాలకు ఒత్తులను జోడించి ఖాళీ స్థానాలను పూరించండి. అదేవిధంగా రెండవ అభ్యాస కార్యంలో బారఖడి లిఖియే అనుంది. ఇవ్వబడినటువంటి ఖ, జ, ద, ఫ, లా, సే, షా అక్షరాలకు బారఖడి రాయండి. మీరు చేసిన అభ్యాస కార్యాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవడానికి పక్కన ఆన్సర్ షీట్ కూడా ఇవ్వబడింది, గమనించండి. तरुవాత डे 2లో दिए गए उदाहरणों के अनुसार अभ्यासों की पूर्ति कीजिए అంటే ఇవ్వబడినటువంటి ఉదాహరణల ఆధారంగా అభ్యాసాలను పూర్తి చేయండి. అందులో అభ్యాస్ 1 బినా మాత్రా వాలే 2 అక్షర శబ్ద లిఖియే అంటే ఒత్తులు లేనటువంటి 2 అక్షరాల పదాలను రాయండి అని. దీనికి జవాబుగా ఘ రా ఘర్, జా లా జల్, వ నా వన్, ఫ లా ఫల్, సా రా సర్. ఈ విధముగా మీకు తెలిసినటువంటి ఏవైనా 2 అక్షరాలు కలిగినటువంటి అర్థవంతమైనటువంటి పదాలను మీరు స్వయంగా రాయవచ్చు. మీరు కూడా ప్రయత్నం చేసి చూడండి. తరువాత రెండవ అభ్యాస కార్యం చూడండి. బినా మాత్రా వాలే 3 అక్షర్ శబ్ద లిఖియే. ఉదాహరణకు ఉపజ్ అని ఇవ్వబడింది. జవాబుగా క మ ల కమల్, నా గ ర నగర్, గ ర మ గరం, భ వ న భవన్, చ ర ణ చరణ్. ఇదే విధముగా మీరు 3 అక్షరాలు కలిగినటువంటి అర్థవంతమైనటువంటి పదాలను తయారు చేసి మీరే స్వయంగా వ్రాయవచ్చు. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇప్పుడు अभ्यास 3లో आ की मात्रा का उपयोग करके 5 शब्द लिखिए అంటే ఆ की मात्रा దీర్ఘం ఉపయోగించి 5 పదాలను రాయండి. ఉదాహరణకు ఇక్కడ మా మే ఆ की मात्रा మా, లా మే ఆ की मात्रा లా,
మాల అన్న ఉదాహరణ ఇవ్వబడింది. అదేవిధంగా రా में आ की मात्रा रा మ రామ్, కా में आ की मात्रा కా, లా में आ की मात्रा లా కాలా, రా में आ की मात्रा రా, జా में आ की मात्रा జా రాజా. నాలుగవది తా में आ की मात्रा తా, లా में आ की मात्रा లా బ తాలాబ్. ఐదవది బా में आ की मात्रा బా, ల క బాలక్. ఈ విధంగా మీరు ఆకి మాత్రాన్ని ఉపయోగిస్తూ హిందీలో అర్థవంతమైనటువంటి పదాలు మీరు స్వయంగా రాయవచ్చు. అభ్యాస్ 4. ఇందులో छोटी ई की मात्रा और बड़ी ई की मात्राओं का उपयोग करके 5 शब्द लिखिए. అంటే గుడి మరియు గుడి దీర్ఘం వంటి ఒత్తులను ఉపయోగించి హిందీలో 5 పదాలను రాయండి. ఇక్కడ ఉదాహరణకి కామె छोटी ई की मात्रा की, లా में आ की मात्रा లా కిలా. పైన చెప్పిన విధంగా ఇక్కడ చోటీ ఈ की మాత్ర ఉపయోగించబడింది. ఇప్పుడు మొదటిది దామె छोटी ई की मात्रा ది, నా దిన్. ఇందులో దా అక్షరానికి చోటీ ఈ की మాత్ర ఉపయోగించబడింది. రెండవది కామె छोटी ई की मात्रा की, తామె ఆ की मात्रा తా బ కితాబ్. ఇందులో కా అక్షరానికి చోటీ ఈ की మాత్ర ఉపయోగించబడింది. మూడవది తామె छोटी ई की मात्रा తి, తా, లామె బడి ఈ की मात्रा లీ. ఇందులో తాకి చోటీ ఈ की మాత్ర మరియు లా అక్షరానికి బడి ఈ की మాత్ర ఉపయోగించబడ్డాయి. నాలుగవది తామె బడి ఈ की మాత్ర తీ, నా తీన్. ఇందులో తా అక్షరానికి బడి ఈ की మాత్ర ఉపయోగించబడింది. తరువాత సామె బడి ఈ की మాత్ర సీ, తామె ఆ की మాత్ర తా సీతా. ఇందులో సా అక్షరానికి బడి ఈ की మాత్ర ఉపయోగించబడింది. ఈ విధంగా మీరు చోటీ ఈ की మాత్ర మరియు బడి ఈ की మాత్ర ఉపయోగించి మీరు స్వయంగా అర్థవంతమైనటువంటి హిందీ పదాలను రాయవచ్చు. మీకు ఇవ్వబడినవి ఉదాహరణలు మాత్రమే. अभ्यास 5లో छोटे ऊ की मात्रा और बड़े ऊ की मात्राओं का उपयोग करके 5 शब्द लिखिए. అంటే కొమ్ము మరియు కొమ్ము దీర్ఘం వంటి ఒత్తులను ఉపయోగించి 5 పదాలను రాయాలి. ఉదాహరణకు ఫామె బడి ఊ की మాత్ర ఫూ, ల ఫూల్. ఇందులో ఫా అక్షరానికి గాను బడి ఊ की మాత్ర ఉపయోగించబడింది. తరువాత మొదటిది పామె ఊ की మాత్ర పు, ల పుల్. ఇందులో పా అక్షరానికి చోటే ఊ की మాత్ర ఉపయోగించబడింది. రెండవది సామె ఊ की మాత్ర సు, మ న సుమన్. ఇందులో సా అక్షరానికి చోటే ఊ की మాత్ర ఉపయోగించబడింది. తరువాత దామె బడి ఊ की మాత్ర దూ, ధ దూధ్. ఇందులో దా అక్షరానికి బడే ఊ की మాత్ర ఉపయోగించబడింది. తరువాత సామె బడి ఊ की మాత్ర సూ, ర జ సూరజ్. ఇందులో సా అక్షరానికి బడే ఊ की మాత్ర ఉపయోగించబడింది. ఇదే విధంగా మీరు చోటే ఊ की మాత్ర మరియు బడే ఊ की మాత్ర ఉపయోగించి ఇప్పుడు చెప్పిన ఉదాహరణల ఆధారంగా మీరు స్వయంగా అర్థవంతమైనటువంటి పదాలు వ్రాయవచ్చు. ఇప్పుడు అభ్యాస్ 6లో रू की मात्रा, ए की मात्रा మరియు ఐ की मात्राओं का उपयोग करके 5 शब्द लिखिए. అంటే వట్రసుడి, ఎత్వం, ఐత్వం వంటి ఒత్తులను ఉపయోగించి 5 పదాలను రాయండి. ఉదాహరణకు కృషక్. ఇందులో కామె రూ की మాత్ర ఉపయోగించబడింది. మొదటిది గృహ్. ఇందులో గా అక్షరానికి రూ की మాత్ర ఉపయోగించబడింది. రెండవది కేలా. ఇందులో కామె ఏ की మాత్ర ఉపయోగించబడింది. మూడవది సేబ్. ఇందులో సామె ఏ की మాత్ర ఉపయోగించబడింది. నాలుగవది పైసా. ఇందులో పామె ఐ की మాత్ర ఉపయోగించబడింది. ఐదవది బైల్. ఇందులో బామె ఐ की మాత్ర ఉపయోగించబడింది. ఈ విధంగా మీరు రూ की మాత్ర, ఏ की మాత్ర और ఐ की మాత్ర ఉపయోగించి ఈ విధంగా మీరు కొన్ని పదాలను స్వయంగా రాయవచ్చు. డే 2 సమాప్తం.
8वीं कक्षा सन्नद्धता कार्यक्रम में दिन 1 और दिन 2 सफलतापूर्वक पूर्ण हो चुके हैं। प्रिय विद्यार्थियों, आपके उत्साह और सहभागिता के लिए धन्यवाद। अगले वीडियो में फिर मिलेंगे।